బిగ్ బాస్ ఇప్పుడు సరికొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. ఏవేవో ఊహాగానాల మధ్య మొత్తానికి కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. మొత్తం 20 మందిని హౌస్ లోకి తీసుకోవాలి అనుకున్న తర్వాత కొన్ని కొత్త టాస్క్ల వల్ల 14 మందికి అవకాశం ఇచ్చారు. గత ఆదివారం కొత్త కంటెస్టెంట్స్ ను తీసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు కొత్త టాస్క్ ప్రేక్షకులకు ఇచ్చాడు. మొదట అనుకున్న 20 మందిలో ఇప్పటికి 14 మందిని తీసుకున్నా మిగిలిన వాళ్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేశారట. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ కావడంతో మళ్ళీ కొత్త కంటెస్టెంట్స్ ఎవరి పేర్లు వైరల్ కావడం స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు సోషల్ మీడియా ఫేమ్ లను బిగ్ బాస్ లోకి ఆహ్వానించిన నిర్వాహకులు ఈసారి పొలిటికల్ ఫేమ్ ను పిలవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ లైన్ లో మొదట ఉన్న పేరు బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. విజిల్ గుర్తుతో జనాల్లో మంచి ఫేమ్ తెచ్చుకుని ఏకంగా 15,000 ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకొని శబాష్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత పొలిటికల్ ఫేమ్ తెచ్చుకున్న బర్రెలక్కను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన బర్రెలక్క ఒక వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ చేసిన ఈ పోస్ట్ ఈ ఊహాగానాలను మరింత స్ట్రాంగ్ చేసింది. బర్రెలక్క పోస్ట్ తో దాదాపు ఆమె ఎంట్రీ ఫైనల్ అయిపోయిందని, త్వరలో ఎంట్రీ షూట్ కూడా చేయబోతున్నారని టాక్. చూడాలి మరి ఈసారి అయినా బర్రెలక్క ఎంట్రీ ఉందో లేదో మరి.